వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఒక లేఖ రాయడం, ఆ లేఖ సంచలనం సృష్టించడం అయితే జరిగిపోయింది. ముఖ్యంగా ఆ లేఖ ఆమె రాసారా లేదా అన్న ఒక మీమాంస అయితే అందరిలో ఉండేది. కానీ నిన్న విమానాశ్రయంలో ఆమె క్లారిటీ ఇచ్చేశారు. ఆ లేఖ తానే రాసిందని, తను రాసిన లేఖనే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా లీక్ అయినట్టు, అంటే తనకు కేసీఆర్ కూతురుగా ఒక ఎమ్మెల్సీగా ఉన్న తన లేఖ రాసినదే, అంటే తను రాసిన లేఖే లీక్ అయిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆమెనైతే ఒక డౌట్ని అయితే వెళ్ళబుచ్చింది. ముఖ్యంగా తన అంటే కేసీఆర్ గారు దేవుడే, తన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మరొక డౌట్ని అయితే లేవనెత్తింది. మొత్తం ఈ వ్యవహారం చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఏదైనా పార్టీ పెట్టనుందా, లేదంటే ఇంకొక పార్టీలో చేరనుందా, ఆ అనుమానాలకైతే బలం చేకూర్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తనైతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, కేసీఆర్ మా అధినాయకుడు అని చెప్పేసి అయితే తను చెప్పింది. అంటే కేసీఆర్ నాయకత్వంలో తను పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. కేటీఆర్కి ఒకవేళ కేసీఆర్ పగ్గాలు అప్పచెప్తే తను ఆ పార్టీలో ఉంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద అనుమానం. ఖచ్చితంగా అలా అయితే తాను బయటకు వచ్చి మరో షర్మిల అవబోతుందని విశ్లేషకులు అయితే చాలా నిశ్చయంతో భావిస్తున్నారనమాట. ఎందుకంటే తనకు చాలా క్లియర్గా చెప్పింది, కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అధికారంలోకి వస్తే తను ఆ పార్టీలో ఉండను అనేది చెప్పినట్టయితే విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భంలో బయటకు వచ్చి తన పార్టీ పెడితే మనగలుగుతుందా, అలాగే లేదంటే వేరే పార్టీలో చేరితే తన ప్రభావం ఏ మేరకు ఉంటుంది తెలంగాణ ప్రజలపైన, అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. ముఖ్యంగా తను సొంతంగా రాజకీయంగా ఎదగడం కోసం, సొంతంగా డబ్బు సంపాదించుకోవడం కోసం, అలాగే సొంతంగా తనకంటూ ఒక క్యాడర్ను బిల్డ్ చేసుకోవడం కోసం అయితే తను ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తనకంటూ ఒక ప్రాధాన్యతను అయితే సంతరించుకుంది. ముఖ్యంగా తన వెంట నడిచిన ఎవరైతే జాగృతి ఆ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారో తనను నమ్మి మాత్రమే వచ్చారా అనేది కూడా ఒక డౌట్గా ఇప్పుడైతే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురుగానే తనకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పడింది. తర్వాత తను అంటూ ఒక జాగృతి వేదికను ఏర్పాటు చేసుకుని తనకు సొంతంగా ఒక కొంత ఫాలోయింగ్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో తను సొంతంగా పార్టీ పెడితే ఎంతవరకు నెగ్గురు రాగలుగుతుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. అలాగే తను సొంతంగా డబ్బు సంపాదించుకోవాలన్నా, సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్నా తను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తన అన్నయ్య కేటీఆర్ గారి ఆధిపత్యమే కొనసాగుతుంది, కానీ తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు అని చెప్పేసి అయితే తను బయటకు రావాలనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరే అవకాశాలు ఉన్నాయన్నట్టు విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే తను బీజేపీ పైన వ్యతిరేకత ఉన్నది. మనము ముందే చూసుకున్నాము, ఎన్నికల ముందైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తను అరెస్ట్ అయి కొన్ని నెలల పాటు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తానికి కారణమైన బీజేపీ పార్టీ పైన, బీజేపీ కార్యకర్తల పైన అయితే తను ఎట్లాగో సుముఖత చూపించదు. కాబట్టి బీజేపీలో చేరే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఇక మిగులుంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమే ఉందా అంటే దీనిపైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. ఆయన కనుసైగల్లోనే తను ఒక లేఖ రాయడము, అలాగే అది అంటే బీఆర్ఎస్ ని ఎదిరించడము, బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పేసి ఆ లేఖ ద్వారా బహిర్గతం చేయడం అనేది ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే కవిత అయితే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ లో ఒక కీలక పదవి చేపడుతుందా, లేదా తనే ఒక సొంతంగా పార్టీ పెడుతుందా? ఒకవేళ తను సొంతంగా పార్టీ పెడితే ఆ పార్టీని నిర్మించుకోవడానికి తన దగ్గర ఆర్థిక బలం, అంగబలం, తర్వాత కేడరు అదంతా ఉన్నదా లేదా అనేది కూడా ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా తను ఒక పార్టీ పెడితే పార్టీకి కావాల్సిన ఇప్పుడు మన తెలంగాణలో 119 శాసనసభ స్థానాలు అయితే ఉన్నాయి. ఆ శాసనసభ స్థానాలకైతే తనకు సొంతంగా క్యాడర్ ఉందా, అలాగే ఆ క్యాడర్ సరిపడంత ఆర్థిక బలం తన దగ్గర ఉందా? ఎలాగో తన దగ్గర వాక్చాతుర్యం ఉన్నది, వాక్చాతుర్యంతో అందరినీ మెస్మరైజ్ చేసే మాటలు మాట్లాడగలదు. కానీ అది సరిపోతుందా తన పార్టీ పెట్టడానికి? లేదంటే తన పార్టీ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి, మనకు ఆంధ్రాలో అయితే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న షర్మిల గారి స్థానాన్ని ఏదన్నా తను తీసుకోవాలని అనుకుంటుందా? అలా తీసుకోవాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఎంతవరకు తన ప్రాబల్యం చూపుతుంది? ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ అధినేత అయితే కేసీఆర్ గారు అయితే ఎట్లాగైనా కేటీఆర్ గారికి అధికారాన్ని అప్పచెప్పాలని చెప్పేసి ఆయన చూస్తున్నట్లయితే కొన్ని వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇదే క్రమంలో హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలోనే కాదు కేటీఆర్ సారథ్యంలో కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన బాహటంగా చెప్పేశారు. కానీ కవిత మాత్రం అలా చెప్పడం లేదు. కేసీఆర్ సారథ్యంలోనే నేను చేస్తాను, కేటీఆర్ కు పగ్గాలు ఇస్తే ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఆమె మిగిలించింది. ఈ నేపథ్యంలోనే విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ఆమె పార్టీ పెడుతుందా
లేదా ఇంకో పార్టీలో చేరుతుందా, లేదా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుందా అనేది అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేతలు కానీ, లేదంటే కేటీఆర్, హరీష్ రావు గారు కానీ ఎవరైనా దీనిపైన స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే లేదు.